హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశంలో ఎండోమెంట్ యాక్ట్ ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు మన రాష్ట్ర ప్రభుత్వాలు హిందూ దేవాలయాలను దోచుకోవడానికి అనునిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. తాజాగా తమిళనాడు గవర్నమెంట్ అటువంటి ప్రయత్నమే చేసింది. మన హిందూ దేవాలయాల్లోని డబ్బులను కాజేసేందుకు ఒక సరికొత్త పద్ధతిని అనుసరించింది. అదేమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడు గవర్నమెంట్ కళ్యాణ మంటపాలను నిర్మించాలని అనుకుంది. అయితే ఈ కళ్యాణ మంటపాలను నిర్మించాలి అనే భావన కరెక్టే, కానీ అందుకు ప్రభుత్వ నిధులను ఉపయోగించుకోవచ్చు ఎంచక్క, దీనికి ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. కానీ ఈ డబ్బులను హిందూ దేవాలయాలే వెచ్చించాలి అని గవర్నమెంట్ కొన్ని జీవోలను తీసుకువచ్చింది. 2023 నుంచి 25 మధ్యలో మొత్తం 5 జీవోలను తీసుకువచ్చింది. ఆయా ఊర్లలోని ఎండోమెంట్ యాక్ట్ కింద ఉన్న దేవాలయాలు ఈ కళ్యాణ మంటపాలను నిర్మించేందుకు డబ్బులను చెల్లించాలి అనే విధంగా ఈ జీవోలను తీసుకువచ్చారు. అయితే ఈ విధంగా దేవాలయాలను వాణిజ్య సముదాయాలు నిర్మించేందుకు ఈ దేవాలయాల డబ్బులను ఉపయోగించడం, అయితే ఈ కళ్యాణ మంటపాలను నిర్మించడం అనేది వాణిజ్య అవసరాల కిందికి వస్తుంది. మన హిందూ దేవాలయాల నుంచి వాణిజ్య అవసరాలకు నిధులను కేటాయించడం అనేది చట్ట ప్రకారం విరుద్ధం. అయినా కూడా తమిళనాడు గవర్నమెంట్ ఈ ప్రయత్నం చేసింది. దీంతో ఈ అంశంపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారిస్తూ మద్రాస్ హైకోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. అదేమిటంటే హిందూ దేవాలయాలకు చెందిన ధనాన్ని మీరు ఈ విధంగా వాణిజ్య సముదాయాల నిర్మాణానికి ఉపయోగించకూడదు, ఇది పూర్తిగా చట్ట విరుద్ధము అని ఈ 5 జీవోలను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. జనరల్గా మనందరికీ తెలుసు, ఆలయాలకు మనం విరాళాలు ఇచ్చేది పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా వీటిని ఉపయోగించాలి అనే ఉద్దేశంతోనే మనం ఆలయాలకు విరాళాలు ఇస్తూ వస్తూ ఉంటాం. దీనివల్ల ఆలయాలు కొన్ని భూములను కొనుగోలు చేయడం, లేదంటే కొన్ని వాణిజ్య సముదాయాలను కొనుగోలు చేసి వాటిని ధార్మిక పరమైన అవసరాలకు, లేదంటే పేదలు బాగుపడేందుకు మాత్రమే వాటిని ఆలయాలు ఉపయోగిస్తాయి. జనరల్గా ఎక్కడైనా ఆలయానికి చెందిన ఒక 100 ఎకరాల భూమి ఉందనుకోండి, ఆ 100 ఎకరాల పొలాన్ని కొంతమంది పేదలకు ఇచ్చేస్తారు. అంటే వాళ్ళు అక్కడ వ్యవసాయం పంట పండించుకొని వచ్చిన దాంట్లో చాలా తక్కువ మొత్తంలో ఆలయానికి చెల్లిస్తారు. జనరల్గా పక్క పొలంలో ప్రతి సంవత్సరానికి ఒక 50,000 ఆ విధంగా ఉందనుకోండి, కానీ ఆలయాలకు సంబంధించిన భూములకు కేవలం 5,000, 6,000 ఈ విధంగా తక్కువ మొత్తంలో గుత్తకు ఇచ్చి ఆ పేదలు బాగుపడేందుకు ఆలయాలు సహకరిస్తాయి. ఈ విధంగా పేదల సంక్షేమం కోసం ఆలయాల నిధులను ఖర్చు చేయవచ్చు. అదేవిధంగా కొన్ని చోట్ల మన టీటీడీ కళ్యాణ మంటపాలు కూడా నిర్మించి ఉంటుంది. ఇవన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం కింద నిర్మించిన కళ్యాణ మంటపాలు. ఈ కళ్యాణ మంటపాల ద్వారా కూడా పేదలకు తక్కువ మొత్తంలో వీటిని అద్దెకి ఇచ్చి వారి బాగు కోసం నిర్మించినవి ఇవి. అంటే జనరల్గా వీటి నుంచి ఎక్కువగా కమర్షియల్గా ఉపయోగించలేరు, వీటి నుంచి పేదలకు ఉపయోగపడే విధంగా మాత్రమే వీటిని ఉపయోగిస్తారు. కాబట్టి ఈ విధంగా ఆలయాల నుంచి వచ్చే నిధులను ధార్మిక అవసరాలకు, మతపరమైన అవసరాలకు, వీటితో పాటు పేదల సంక్షేమం కోసం మాత్రమే ఉపయోగించాలి. కానీ తమిళనాడు గవర్నమెంట్ తమ గవర్నమెంటే ఈ కళ్యాణ మంటపాలను నిర్మిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చింది. అందుకు ఆలయాలకు చెందిన కొంత ధనాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది. అయితే ఇవన్నీ వాణిజ్య సముదాయాల కింద నిర్మిస్తున్న తమిళనాడు గవర్నమెంట్ చెప్పడంతో ఈ ఆలయానికి చెందిన నిధులను వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం చాలా తప్పు అని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయగా ఆలయాలకు ఫేవర్గానే మద్రాస్ హైకోర్టు కూడా తీర్పునిచ్చింది. దీంతో తమిళనాడు గవర్నమెంట్కు షాక్ తగిలినట్లయింది. అయితే ఇది ఇక్కడితో ఆగలేదు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మరొక కొత్త పద్ధతిలో ఆలయ భూములను, లేదంటే ఆలయ ఆస్తులను కాజేసేందుకు ఈ గవర్నమెంట్లు ఇలాగే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అందుకోసమే ఈ ఎండోమెంట్ యాక్ట్ అనేది రద్దు చేసే వరకు మనం పోరాడుతూనే ఉండాలి. జనరల్గా అయోధ్య రామాలయానికి చెందిన ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటైంది. ఇందుకోసం బీజేపీ గవర్నమెంట్ ఇప్పటికే ఒక బ్లూ ప్రింట్ను తయారు చేసుకున్నట్టు కనిపిస్తుంది. మనందరం అయోధ్య రామాలయాన్ని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. జనరల్గా యూపీలో కూడా ఎండోమెంట్ యాక్ట్ అనేది ఉంది. చాలా దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి, కానీ అయోధ్య రామాలయం మాత్రం ప్రభుత్వ ఆధీనంలో కాకుండా ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ఆధీనంలో నుంచే ఈ ఆలయం అనేది, అంతేకాకుండా ఆలయానికి సంబంధించిన ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ అనేవి మొత్తాన్ని ఈ ట్రస్ట్ మాత్రమే చూసుకుంటుంది. అంతేకాకుండా దీనిపై ప్రభుత్వానికి ఎటువంటి అజమాయిషీ ఉండదు. ఈ విధంగా ఒక ట్రస్టును ఏర్పాటు చేయడం ద్వారా దాని చుట్టే ఈ ఆర్థిక వ్యవస్థను కేంద్రీకృతం చేయడం అనేది ఒక మంచి పద్ధతి.
ఇటువంటి పద్ధతిని దేశవ్యాప్తంగా అమలు చేయాలి అని బీజేపీ ఇప్పటికే బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోంది. కానీ ఈ ఆలయ భూములను ఈ విధంగా పరిరక్షించడం అనేది, ఎండోమెంట్ యాక్ట్ను రద్దు చేయడం అనేది ఇప్పటికిప్పుడు జరిగే పరిస్థితుల్లో లేదు. దీనికి మరొక 5 ఏళ్ళు ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు దీనిపై ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు అందరం కృషి చేయాలి. అప్పుడే దీనిపై ప్రజల్లో అవగాహన వస్తుంది. ఆ తర్వాత మాత్రమే ఎండోమెంట్ యాక్ట్ రద్దు కావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.